ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకదేమో అంటూ పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని భయంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు ఎగబడుతున్నారు. అవసరానికి మించి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. జరుగుతున్న యుద్ధం కారణంగా ఆయిల్ కొరత ఏర్పడిందని, అందుకే ఆయిల్ బైకులకు, ఆటోలకు, కార్లకు కొట్టిస్తున్నామని ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని, కావాల్సినంత ఆయిల్ దొరుకుతుందని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. గతంలో ఆయిల్ సంస్థలు పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఇచ్చేవారని, ప్రస్తుతం క్రెడిట్ ఇవ్వడం లేదని అన్నారు. అందువల్లనే పెట్టుబడి పెట్టి ఆయిల్ కొనలేని బంకులు మూసివేస్తున్నారని, ఎక్కడ ఆయిల్ కొరత లేదని తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. పెట్రోల్ బంకులు కిటకిటలాడుతూ ఉండగా డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. బంకుల వద్ద వాహనాల క్యూలు పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. అయితే పెట్రోల్ బంక్ యాజమాన్యం మాత్రం ఎటువంటి కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ కొంతమంది వినియోగదారులు ఆందోళనకు గురై పెద్దెత్తున బంకులకు చేరుకుంటున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మీద ఆధారపడాలని సూచిస్తున్నారు. వాస్తవంగా పెట్రోల్, డీజిల్ టైట్ ఏం లేదండి, అడిగినంత ఇస్తున్నారు. కాకపోతే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు డీలర్స్కి ఇచ్చే క్రెడిట్ కంట్రోల్ చేశారు. మేము కస్టమర్స్కి ఆల్రెడీ క్రెడిట్ చేసి ఉన్నాము. కొన్ని అకౌంట్స్ మా దగ్గర ఉన్నాయి. మాకు క్యాష్ అవసరమైనప్పుడు కస్టమర్ అంత తొందరగా ఇవ్వడు కదా, ఇవాళ రేపు వాడికి ఏదో డబ్బులు అడ్జస్ట్మెంట్ అయ్యి అవ్వక జరుగుతూ ఉంటుంది. మేము మాత్రం క్యాష్ పే చేసి తేవాల్సి వస్తుంది. దట్స్ వైజ్ కొంచెం టైట్ అనిపిస్తుంది అంతే. అంతకంటే వాస్తవంగా అయితే ప్రోడక్ట్ షార్టేజ్ కానీ ఇంకోటి కానీ ఏం లేదండి. అడిగినంత కంపెనీలు ఇస్తున్నాయి, కానీ ఏంటంటే అగెన్స్ట్ క్యాష్ ఇస్తున్నాయి. ఆ క్యాష్ పే అంతే సేమ్. ఎక్కడైనా డబ్బులు కొంచెం టైట్ అవ్వక, అడ్జస్ట్ అవ్వక, ఈ మన క్రెడిట్స్ అన్నీ వసూలు అవ్వక, మేమైతే అగెన్స్ట్ క్యాష్ తీసుకొని రావాలి. ఒక లోడ్ వచ్చేటప్పటికి 13 లక్షలు మినిమం అండి. అంత పూలప్ చేసుకొని తీయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి మనకు లేట్ అవుతుంది. అంతే తప్పితే వేరే ఏం కాదు. ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆయిల్, పెట్రోల్ మాత్రం దొరకట్లేదండి, కష్టంగా ఉంది. పెట్రోలు, డీజిల్, గ్యాసు మరీ చెప్పాలంటే గ్యాస్ మాత్రం మరీ దారుణం అయిపోయింది. గ్యాస్ దొరకట్లేదు. సిలిండరు 2500 అంట బ్లాక్లో. ఆటోలోకి మాత్రం ఇప్పుడు మాత్రం దొరుకుతుందండి, ఇంకా ముందు మాత్రం చెప్పలేమండి. మూసేశారు చాలా చోట, కొన్ని బంకులు మూసేశారు. మన ఈ గుంటూరు జిల్లాలో ఇంకా కొన్ని కొడుతున్నారు, కొన్ని చోట కాదు, లేదంటున్నారు. పల్లెటూరులో మాత్రం మరీ దారుణం, బంకులు మూసేశారు. తాడికొండ, పరిమి, తుళ్ళూరు, ఎలకపూడి, మందడం కూడా మూసేశారు. గుంటూరులో మాత్రం అక్కడక్కడ కొడుతున్నారు బంకులు 5. అది